అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంతబాబును అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో మరి ఎమ్మెల్సీ అనంతబాబు చేసింది ఒక దారుణం. అటువంటి దారుణానికి ఇంకా అడ్డుతెర వేస్తూ మొత్తానికి కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అంటే ఇది మంచి ప్రభుత్వం అని మరొకసారి అయితే నిరూపితమైంది. అతను అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి దీని గురించి మీరేమంటారు? అంటే నాకైతే సాటిస్ఫాక్షన్గా నేనైతే లేను. ఆయన అరెస్ట్ చేశారు అంటే మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడా అనే భయం. ఏమో అసలు ఈ రోజున చూస్తుంటే అది ఏదైతే నేరమో శిక్ష. కోట్లు కొట్టేసినాడికి బెయిళ్ళు, కోళ్ళు కొట్టేసినాడికి జైళ్ళు. వాడు కోడి పెట్టిన కొట్టేశాడు అనుకో, వాడికి జైలు శిక్ష వేస్తారు. కోట్లు కొట్టేసినాడు మాత్రం దర్జాగా తిరుగుతూ ఉంటాడు. స్పెషల్ ఫ్లైట్లు ఉంటాయి, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ వాడిది ఇంకా వాడు ఏదో అంటారు చూడు, ఆడిందే ఆట పాడిందే పాట, అట్లా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి న్యాయం ఎక్కడ జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నిజంగానే న్యాయం బ్రతికి ఉందా ఈ రోజున, ప్రజాస్వామ్యమేనా ఇది, ఏ విధంగా మనం ఆలోచించాలి దీని గురించి చెప్పండి. అంటే ఇంకా ఎంత ఘోరంగా ఉందంటే ఇంకా ఏడుపొక్కటే తక్కువ అన్నట్లు ఉంటుంది పరిస్థితులు. ఒక మనిషిని మనం ఏదైనా సరే, ఒక చిన్న జీవి చనిపోతేనే అయ్యో ఏ పిట్ట చనిపోతేనే ఇంకోటి అనుకుంటాం. మరి అలాంటిది ఒక మనిషిని, నీతో పాటు నిన్ను కారులో తిప్పిన వ్యక్తిని నువ్వు దారుణంగా చంపేసి వాళ్ళ ఇంటికే ఇచ్చావంటే డెలివరీ, నువ్వు మళ్ళీ ఒక ఎమ్మెల్సీవి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి పనులకి వీళ్ళంతా కేర్ ఆఫ్ అడ్రస్, వీళ్ళ రక్త చరిత్రకి కేర్ ఆఫ్ అడ్రస్. వాళ్ళ పార్టీ రంగు ఎరుపు పెట్టుకుంటే బాగుండేదేమో, రక్తం అని. మా పార్టీ రక్తం చిందిస్తాం, రక్తం పారిస్తామని. అంటే రక్తం చిందించడం అంటే ఎవరి కోసమైనా పోరాడతారని, కానీ వీళ్ళు రక్తం చిందించడాలు ఎలా ఉంటాయి అంటే నరికేస్తామని. అది అంతే కదా. మరి ఏ విధంగా మనం ఆలోచించాలి వీళ్ళ గురించి? ఎంత దారుణమైన విషయం అంటే, ఒక మనిషి ప్రాణాన్ని ఇద్దరు భార్యాభర్తలు కలిసి అంత భయంకరంగా చంపేశారు, ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆ వ్యక్తికి శిక్ష పడకుండా మరి దర్జాగా జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరుగుతూ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలకే వార్నింగ్లు ఇచ్చే లెవెల్లో ఉంటే, ఈ వ్యక్తి ఈ పనికి మాలిన అనంతబాబు అమెరికాలో ఉండి చిటికేస్తాడంట. ఇక్కడ మనుషులు లేపేస్తారంట ఎమ్మెల్యేలు కూడా. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వం ఎందుకు అంత ఉదాసీనంగా ఉంటుంది? మరి అంత మంచితనం పనికిరాదు అనేది మేము అడిగేది. అంటే ఆ మంచితనాన్ని చేతగాంతనంగా వాళ్ళు తీసుకుంటున్నారు. అంత అలుసుగా ఉంటే ఎట్లాగా? కొంచెమైనా మనం చూపించాలి కదా ఏంటి అనేది. ప్రజలు ఈ రోజున అదే కోరుకుంటున్నారు. ఏంటంటే మేము ఎందుకు వాళ్ళకి 11 ఇచ్చాం, ఎందుకు మీకు 164 ఇచ్చామంటే మమ్మల్ని మేము బ్రతికించుకోవటం కోసం, మాకు రక్షణ మీరే అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఈ రోజున ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఎటువంటి అల్లర్లు లేవు, ఎటువంటి రక్తపాతాలు లేవు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నేను చూసాం పెద్దస్తగిరిది అది చేస్తుంది కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. మరి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వెళ్ళాడు. ఏంటి అక్కడ పరిస్థితి చెప్పండి? కనీసం ఎవరి కోసం ఆయన ఏదైనా మాట్లాడా? ఇదిగో మీకోసం నేను ఇది చేస్తాను, మన నియోజకవర్గంలో మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మరి ఇదిగో ఈ రోడ్లు వేద్దాం, రైతులకి ఈ విధంగా నీళ్లు తీసుకొద్దాం. నువ్వు రక్తాన్ని పారిస్తున్నావు కానీ అనంతపురానికి నీళ్లు పారిస్తున్నావా నీ పులివెందులకి? పైగా పులివెందులకు వచ్చి పురోహితులు పిలిపించుకోవడం కూడా అదొక పెద్ద ఇష్యూ. ఎంత దారుణం! పాపం వాళ్ళ జీవితాలని తీసేయించాడు పూర్తిగా. ఇంకెక్కడ అసలు అంటే ఎక్కడ కూడా వెళ్ళు జగన్మోహన్ రెడ్డి నీడబడితే వాళ్ళు పతనమే. వాళ్ళ జీవితం అంతటితోటి మటాష్ ఫినిష్ అంటాడు చూడు సినిమాలో డైలాగ్ లాగా, అయిపోయిందిరా వీడు వచ్చేసాడు, నా జీవితం సర్వనాశనం అయిపోయింది అన్నట్లుగా ఐరన్ లెగ్ అనమాట జగన్మోహన్ రెడ్డి. సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి గారిని ఎలా చూపిస్తారో అలాంటి వ్యక్తి. ఇంకెలా చెప్పుకోవాలి? నీకెందుకు సడన్ గా ఈ హిందూయిజం మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏదో పెద్ద ముత్తైదులాగా కూర్చొని తలంచుకొని ఏం సిగ్గుపడిపోతున్నాడు మహానుభావుడు. ఏం ఎందుకు సిగ్గుపడుతున్నావు? హిందూయిజాన్ని మోసం చేస్తున్నాను సిగ్గుపడుతున్నావా? క్రైస్తవుల్ని మోసం చేస్తున్నాను సిగ్గుపడుతున్నావా? దేనికి సిగ్గుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎంత దుర్మార్గమైన ప్రక్రియలు అంటే ప్రతి ఒక్కటి. ఈ రోజున అనంతబాబుని ఏదో అరెస్ట్ చేశారనో, లేకపోతే ఏదో మెడికల్ టెస్టులు తీసుకున్న తర్వాత రిమాండ్కి వేస్తారనో, తర్వాత ఏంటి, ఎలాంటి శిక్ష వేయబోతున్నారు? ఎన్ని వందల సంవత్సరాలు వేయాలి వీళ్ళకి? ఎన్ని జన్మలకు సరిపడా శిక్ష విధించాలి? ఒక మనిషే దారుణంగా చంపి ఇంటికి పంపిస్తే ఆ బిడ్డలు అనాథలు అయ్యారు కదా, వాళ్ళకేంటి? ఎవరు భర్తీ చేస్తారు వాళ్ళ నాన్న స్థానాన్ని? చెప్పమనండి. చెప్తారా వీళ్ళు? ఏ విధంగా చెయ్యాలి? ఈయన ఆస్తులన్నీ జప్తు చేసి వాళ్ళ పేరును రాయాలి. వాళ్ళు ఏ లోటు లేకుండా ప్రశాంతంగా
వాళ్ళు మంచి లెవెల్కి వెళ్ళి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళే వరకు మరి వీళ్ళ డబ్బు వాళ్ళకి ఉపయోగపడాలి. ఇలాంటి పనులు చేస్తే కరెక్ట్. మరి అంతే, ఈ రోజున పిల్లలు అనాథలు అయిపోయారు కదా, మరి ఏంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఇంటి స్థలం, పొలం, అదేవిధంగా ఉద్యోగం ఇవన్నీ కల్పన చేశారు. మరి అంతటితో కుదరదు. ఎవరైతే కూటమి ప్రభుత్వం కాదు ఇవ్వవలసింది, ఏ వ్యక్తి అయితే చంపాడో అతని నుంచి ఇవన్నీ కూడా రికవరీ చేయాలి. ప్రాణాలను ఎదురుగా మనం తీసుకొచ్చి ఇవ్వలేము. కాకపోతే ఆ పిల్లలకి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, వాళ్ళకి జీవితంలో గెలవాలని ఒక నమ్మకాన్ని మనం కలిగించాలి కదా. పసి హృదయాలు వాళ్ళు ఎలా ఉంటాయి, అంత దారుణం అనమాట. వీళ్ళు చేస్తున్న తప్పులు ఏదో చిన్నది లేని వదిలేసేవి కాదు. మరి ఆయన చూస్తే కన్న తండ్రి శవాన్ని కూడా చూడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని గొడ్డలతో వేసేసిన చరిత్ర వాళ్ళది. తల్లిని చెల్లిని బయటికి గెంటేసి చెల్లిని బూతులతో ఏ విధంగా తిట్టిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా తిట్టిస్తున్నాడు అంటే, మీరేదో చెప్పేస్తే జనాలు వినేస్తారనే, లేకపోతే వాళ్ళని మానసికంగా కృంగదీయాలి, మానసికంగా అలా ఇబ్బంది గురి చేస్తే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరనే. ఇంకా మాట్లాడటం కాదు, ఇంకా స్ట్రాంగ్ గా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి లోపల ఎన్ని రకాల విషయాలు షర్మిలా గారికి తెలుసు అవన్నీ బట్టబయలు చేయాలి. చేస్తే అది కరెక్ట్ శిక్ష. ఈ రోజున ఈడీ సోదాలు చూస్తున్నాం. ఒక్కటి కాదు, జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ. ఈ రోజున ఒకవైపు ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యాడు, ఇంకొక వైపు మరి ఈడీ సోదాలు. అందరూ మద్యం కుంభకోణంలో ఎవరున్నారు వాళ్ళందరూ. ఇంకొక వైపు చూస్తే పులివెందులలో ప్రజలు అడుగుతున్నారు, ఏంటన్నా మా పరిస్థితి, నువ్వు ఉండి ఏంటి వేస్ట్ అని. మరి ఇన్ని రకాలుగా నువ్వు నాటకాలు వేస్తూ బ్రతుకుతూ, ఇంకా మళ్ళీ నిన్న కొత్త నాటకం పురోహితులను పిలిపించుకుని వాళ్ళని కూడా మరి ఇబ్బందుల్లోకి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే ఒక మనిషి ఒక తప్పు చేసిన తర్వాత మనల్ని ఎవరు చేస్తారే అని చెప్పేసి ఒక అహంకారంతో ఉంటే గనక దానికి ఖచ్చితంగా ఈ అనంతబాబు లైఫ్ అవద్దని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అంట. ఖచ్చితంగా. అసలు ఆయన మాట్లాడే విధానం చూసారు ఎలా ఉండిద్దో, ఎంత రౌడీయిజం చలాయిస్తాడు. అసలు ఫస్ట్ అతను అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఆ అంగరంగ వైభవంగా పూలతోటి తప్పట్ల తాళాలతోటి పూల దండలేసి ఆడేదో గోల్డ్ మెడల్ కొట్టాడా లేకపోతే ఇంకేమన్నానా, ఏదో మంచి పథకాన్ని తెచ్చాడా మన రాష్ట్రానికి, ఏం ఉపయోగం రా నీ వల్ల అని చెప్పేసి. ఏం ఉపయోగం వీళ్ళ వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను అంటాడు, నాకు ఓట్లు వేయలేదు అని అడిగాడు ప్రజల్ని. నీ వల్ల ఏం ఉపయోగం బటన్ నొక్కి? ఏం చేసావు నువ్వు బటన్ నొక్కటం వల్ల? ఇంకా నువ్వు బటన్ ఒక్కటి నొక్కి ఎన్ని నొక్కేసావు చెప్పు? రాష్ట్రం నుంచి ఎన్ని నొక్కేసావు? ఆడపడుచులు దాచుకున్న సొమ్మును నొక్కేసావు, 32,000 ఆడపడుచులు తాళిబొట్టును తెంచేశావు, ఎన్ని లక్షల మంది ఈ రోజున మంచానికి పరిమితం అయ్యారు. నీ మధ్యాహ్న కుంభకోణంలో నువ్వెన్ని కోట్ల రూపాయలు కొట్టేశావు, ఎంత మనీ లాండరింగ్ నడిపించావు, ఎంత మంది జీవితాలను సర్వనాశనం చేశావు, ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగితే వాటిలో నీ వాటా ఎంత, నీ ప్యాలెస్ కి ఎంత వచ్చేది, అన్నీ ఉన్నాయి కదా. నువ్వెంత నొక్కావో చెప్తే నీ బటన్ నొక్కిన దానికి విలువ ఎందుకు లేదో చెప్తారు ప్రజలు. ఆల్రెడీ చూపించారు 11 ఇచ్చి, రేపు అది కూడా ఉండదని చెప్పి వాళ్లే చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు నిజంగా మీరు అంటున్నట్లుగా అనంతబాబు అంత ధైర్యంగా తిరగటానికి జగన్మోహన్ రెడ్డి కారణం. నన్ను రక్షిస్తాడు, నాకేమీ డోకా లేదు, కడుపులో చల్ల కదలకుండా నేను హ్యాపీగా ఇంకో 10 మర్డర్లు చేసినా నన్ను ఎవడు ఏమి చెయ్యలేడు అనే ధైర్యంతోనే భార్య భర్తలు ఇద్దరు అంత ధైర్యంగా తిరగటమే కాకుండా మళ్ళీ వాళ్ళు బెయిల్ కావాలని కేసులు వేయటం, ఆవిడ మీద కేసు కొట్టేయమని అడగటం, పైగా మాకేం సంబంధం లేదని చెప్పేసి ఎంత హెడ్ స్ట్రాంగ్ తో సమాధానాలు చెప్తున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది ఇంకొకటి తప్పు చేయకుండా ఉండటానికి మరి వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఒక ఇదిగా ఉండాలి, ఎగ్జాంపుల్ గా. మరి అంతే కదా, వాళ్ళు ఇంకొకరు చేయకుండా ఉండాలంటే పోలీసులు కూడా అంతే. వ్యవస్థ ఎవరైతే అనంతబాబుకి సహాయ సహకారాలు అందించారో వాళ్ళు కూడా అదే విధంగా సస్పెన్షనా లేకపోతే ఇంకోట. మరి ఆ పోలీస్ వ్యవస్థలో ఇట్లాంటి వ్యక్తులు ఫోటోలు పెట్టి స్టేషన్ లో దొంగల పక్కన వీడు పోలీస్ డ్రెస్ వేసుకున్న దొంగని చూపించాలి. దొంగే కదా, దొంగ పని చేశాడా లేదా ఫస్ట్? ఇప్పుడు ఈ రోజున ఒక వ్యక్తి అనంతబాబు ఒక మర్డర్ చేసిన వ్యక్తికి హెల్ప్ అయ్యాడంటే ఎలా చూడాలి దాన్ని? ఎంత దారుణం. మీరు యూనిఫామ్ వేసుకుంటే మాకు సెల్యూట్ కొట్టాలనిపించాలి కదా. రేపు పిల్లలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పోలీసులు అంటే మనల్ని రక్షిస్తారు, పోలీసులు అంటే మాకు భయం లేకుండా చేస్తారు, పోలీసులు అంటే ఏంటి అనేది మీ నుంచి మేము ఏం తెలుసుకోవాలి? కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ గా ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యేవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు కాదని అంటల్లా. కాకపోతే వీళ్ళే మనకి ఇప్పుడు ఐఏఎస్ IPS కూడా జగన్మోహన్ రెడ్డి సెల్లో పెట్టించాడు. మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మరి వ్యవస్థల్లో ఉండటం మనం చేసుకున్న కర్మ అని చెప్పి ముందు తరాలు అనుకోకముందే ఇట్లాంటి వ్యక్తుల్ని ఇంకా స్టాప్ చేయాలి, అక్కడతోటి బ్రేక్ వేయాలి వీళ్ళ పనులకి, వీళ్ళ చేష్టలకి, వీళ్ళు చేస్తున్న అవినీతికి అనేది. అనంతబాబు అరెస్ట్ అయ్యాడు అంటే
అతనికి శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.